లంబోదరాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 28వ నామం అయిన పితృవాక్యశ్రిత కానన రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. పితృవాక్యశ్రిత కానన రామ అంటే తండ్రి మాటను అనుసరించి అడవులకు వెళ్ళిన రామ అని అర్థము. శ్రీరాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు. ఇందులో చాలా భాగాలు ఉన్నాయి. ఇది 3వ భాగము. దశరథ మహారాజుకి వచ్చిన పీడకలల గురించి శ్రీరామునికి చెప్పి పట్టాభిషేకానికి తొందరగా పనులు ప్రారంభించాడు. శ్రీరాముడు తన తల్లి కౌసల్యాదేవి ఆశీర్వాదము, సుమిత్రాదేవి ఆశీర్వాదము తీసుకొని లక్ష్మణుడితో సంతోషంగా మాట్లాడి రాముడు తన భవనానికి వచ్చాడు. మరునాడు జరగబోయే పట్టాభిషేకం సందర్భంగా శ్రీరాముని ఉపవాసాది నియమాలు పాటింపమని చెప్పి శ్రీరాముణ్ణి పంపించాడు దశరథుడు. ఆ తర్వాత దశరథ మహారాజు వంశగురువు అయిన వశిష్ఠ మహర్షిని పిలిచి, ఓ మహర్షి, ఈరోజు రామభవనానికి వెళ్ళి శ్రీరాముడు నా కోడలు సీతాదేవితో కలిసి ఉపవాస దీక్షా వ్రత నియమాలు పాటించేలా చూడుము అనగానే వశిష్ఠుడు అట్లే అని వేదవేత్తలతో శ్రేష్ఠుడు, పూజ్యుడు, మంత్ర విద్యలలో కుశలుడు, దృఢమైన వ్రతదీక్ష కలవాడు అయిన వశిష్ఠుడు శ్రీరామునికి మంత్రపూర్వకంగా ఉపవాస దీక్షను ఇవ్వడానికి బ్రాహ్మణులు ప్రయాణము చేయడానికి అనువైన గుర్రములతో కట్టి ఉన్న ఒక గొప్ప రథంపై అధిరోహించి ఆ మునీశ్వరుడు తెల్లని మేఘంలాగా వెలుగులు విరజిమ్ముతూ ఉన్న శ్రీరాముని భవనానికి బయలుదేరాడు. ఆ రథము పైన 3 కక్షలు దాటి ప్రవేశించాడు. తన మందిరముకు వచ్చిన పూజ్య గురువు వశిష్ఠ మహర్షిని అతిథి మర్యాదలతో సత్కరించడం కోసం శ్రీరాముడు తత్తరపాటుతో త్వరగా తన అంతఃపురం నుండి బయటికి వచ్చాడు. విద్వాంసుడైన వశిష్ఠుని యొక్క రథమును శీఘ్రముగా సమీపించి స్వయంగా ఆయనకు చేయూతని ఇచ్చి రథము నుండి కిందికి దించాడు. అట్లా వినమ్రుడైన శ్రీరాముని చూసి వశిష్ఠుడు కుశల ప్రశ్నలు అడిగి ప్రేమతో సంతోషమును తెలియజేశాడు. ఓ రామా, మీ తండ్రి గారి అనుగ్రహం కారణంగా నీవు యువరాజ పట్టాభిషిక్తుడవు అవబోతున్నావు. కాబట్టి సీతాదేవితో కలిసి ఉపవాస వ్రతదీక్షను పాటించు అని మహర్షి సీతారాములకు మంత్రపూర్వకంగా ఉపవాస దీక్షలను ఇప్పించాడు. రాజగురువైన వశిష్ఠుడు శ్రీరామునితో పూజలు అందుకున్నాడు. తర్వాత తన వెంట వస్తున్న శ్రీరాముణ్ణి వీడ్కొని ఆ భవనము నుండి బయలుదేరాడు. మిత్రులు చాలా రకాలుగా రాముణ్ణి అభినందించారు. ఆ తర్వాత వారిని కూడా వీడ్కొని తన అంతఃపురంలో ప్రవేశించాడు శ్రీరాముడు. ఆ రామమందిరం సంతోషంతో పొంగిపోతూ స్త్రీ పురుషులతో నిండి మదించిన పక్షులతో చక్కగా వికసించిన పద్మములతో కలకలలాడుతూ ఉన్న రామమందిరం నుండి బయటకు రాగానే అయోధ్య నగరంలోని రాజవీధులన్నీ శ్రీరామ పట్టాభిషేకం చూడడాని కోసం ఆశపడుతున్న జనాల గుంపులతో నిండిపోయింది. ఇసుక వేస్తే రాలనంత కిక్కిరిసిపోయి ఉన్నాయి రాజవీధులు, రాజమార్గములు. ఆ గుంపుల్లో ఉన్న జనాలు సముద్ర తరంగాలుగా ఒకరి మీద ఒకరు త్రోసివేసుకుంటున్నారు. వారి సంతోష సంఘర్షణ చప్పుళ్లతో నిండిన రాజమార్గ కోలాహలం. దారి పొడవునా పోక చెట్లను, అరటి చెట్లను చూడముచ్చటగా అలంకరించారు. అన్ని గృహాల మీద ధ్వజ పతాకాలు రెపరెపలాడుతూ కనువిందు చేశాయి. అప్పటి అయోధ్య వైభవము వర్ణనాతీతం. రేపు శ్రీరామునికి యువరాజ పట్టాభిషేకం జరుగును అనే వార్తను విన్నప్పటి నుండి అయోధ్యావాసులైన స్త్రీలు, పురుషులు, బాలురు, బాలికలు, వృద్ధులు అందరూ ఆ మహోత్సవాన్ని చూసి ఆనందించడానికి ఎంతో ఆశతో సూర్యోదయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు తమ ఇండ్లను అలంకరించుకోవడానికి అయోధ్య నగరంలో పట్టాభిషేక మహోత్సవం చూడడానికి తహతహలాడుతున్నారు. వశిష్ఠ మహర్షి జనసమూహాలను 2గా ఏర్పడుతూ మధ్యలో నుండి రథంపై నుండి తిన్నగా రాజభవనంకు చేరాడు. వశిష్ఠ మహర్షి బృహస్పతి ఇంద్రుని చేరినట్లు దశరథుణ్ణి చేరాడు. దశరథుడు తన ఎదురుగా వచ్చి దీక్షని ఇచ్చారా అని అడిగాడు. అలాగే చేశాను, దీక్షను ఇచ్చాను అని రాజభవనంలోకి ప్రవేశించగానే సభాసతులందరూ ఆసనముల మీది నుంచి లేచి గురువుగారికి గౌరవాన్ని తెలిపారు. అప్పుడు చక్కని వేషధారణలో మంచి ఆభరణాలతో మనోహరంగా ఉన్న సుందరీమణులతో రాజభవనం నిండింది.
అప్పుడు ఆ భవనం దేవేంద్ర భవనాన్ని తలపిస్తోంది. ఆ మందిరంలో దశరథుడు చంద్రుడు నక్షత్రాలతో మిలమిల మెరుస్తున్న ఆకాశంలాగా ప్రకాశిస్తున్నాడు. వశిష్ఠ మహర్షి వెళ్ళిన తర్వాత శ్రీరాముడు స్నానకృత్యములు ముగించుకొని నిశ్చల మనస్కుడై విశాలాక్షి అయిన తన ధర్మపత్ని సీతాదేవితో కలిసి శ్రీమన్నారాయణుని సేవించాడు. తర్వాత హవిస్సుతో కూడిన పాత్రను శిరమున దాల్చిన తర్వాత అగ్నికి ప్రదక్షిణా నమస్కారాలు చేసి శ్రీ మహావిష్ణువు కోసం జ్వలించే అగ్నికి శాస్త్ర ప్రకారం రాముడు సీతాదేవితో కలిసి హోమం చేశాడు. పరమదైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ మౌనంగా మనోనిగ్రహంతో అందమైన విష్ణు మందిరంలో చక్కగా పరచబడిన దర్భాస్తరణములపైన వారిద్దరూ నిద్రించారు. శ్రీరాముడు వేకువజామునే నిద్రలేచి తన గృహాన్ని పూర్తిగా అలంకరణ చేయించాడు. సూతుల యొక్క దైవస్థుతులను వందమాగదులు నిర్వహిస్తున్న స్తుతిపాఠములు వంశావళి కీర్తనలు ఆలకించిన తర్వాత ఏకాగ్రతతో సూర్యుని ఉపాసిస్తూ గాయత్రి మంత్రము జపించాడు. సంధ్యోపాసన అనంతరము శ్రీరాముడు శ్రీమన్నారాయణుణ్ణి సాష్టాంగ నమస్కారంతో స్తుతించాడు. పుణ్యాహవచన వేదఘోషలు తుర్యధ్వనులు అయోధ్య అంతటా మారుమ్రోగాయి. సీతాదేవితో కలిసి శ్రీరాముడు ఉపవాస దీక్ష చేపట్టిన విషయం విని అయోధ్య జనాలు ఆనందభరితులయ్యారు. ప్రజలంతా శ్రీరామ పట్టాభిషేకం జరగబోతున్నదని విని ఉదయాన్నే వచ్చి వీధులను శుభ్రం చేసి కస్తూరి కలయంపి చల్లి రంగవల్లికలను తీర్చిదిద్దారు. తర్వాత తోరణములతో పూలమాలలతో అలంకరించి పురమును శోభాయమానంగా తీర్చిదిద్దారు. పెద్ద పెద్ద అందరికీ కనబడే వృక్షాల మీద చిత్ర విచిత్ర ధ్వజ పతాకాలు ఎగురవేశారు. ఆ పతాకాల మెరుపులు కనువిందు చేస్తున్నాయి. అయోధ్యపురంలో అన్ని ప్రదేశాలలో నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములు, నర్తకుల యొక్క నాట్య భంగిమలు, గాయనీ గాయకుల మధుర గానాలు ప్రజలకు చూడముచ్చటగా వీణుల విందు చేస్తూ వారి మనసును దోచుకుంటున్నాయి. పట్టాభిషేక సుముహూర్తం సమీపించడంతో శ్రీరామ పట్టాభిషేక కథలను వనితారత్నములు గృహములలోనూ పురుష పుంగవులు ప్రాంగణములలోనూ ముచ్చటించుకుంటూ మురిసిపోతున్నారు. ఆడుకునే బాలబాలికలు కూడా ఇళ్ల ముంగిళ్లలో గుంపులుగా చేరి రామాభిషేక కథలు చెప్పుకుంటున్నారు. రాజమార్గంలో రంగురంగుల పూలను చల్లారు. ధూపములతో సుగంధములతో మార్గములన్నింటినీ పరిమళములతో గుబాలింపజేశారు. వీధులలో అమర్చబడిన పోక చెట్లు, అరటి చెట్లు మొదలైన వాటి నీడలు తొలగించడానికి మరియు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత భద్రగజముపై ఊరేగింపు జరిగేటప్పుడు ఒకవేళ ప్రొద్దు కుంగితే చీకట్లను తొలగిస్తూ వెలుగులు రావడానికి అన్ని రాజమార్గాలలో దీపపు వృక్షములను అంటే వృక్షాకారములలో దీపాలను ఏర్పాటు చేశారు. ప్రజలంతా శ్రీరాముని యువరాజ్య పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తూ దశరథ మహారాజుని ఈ విధంగా పొగుడుతున్నారు. ఇక్ష్వాకు వంశానికి వన్నె తెచ్చిన దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరామునికి పట్టాభిషేకం చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయము! శ్రీరాముడు లోకులందరికీ మంచి చెడ్డలు బాగా తెలిసినవాడు. అతడు మనకు ప్రభువు కాబోతున్నాడు. మనల్ని కూడా సోదరులలాగా ప్రేమతో ఆదరిస్తాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు అనుగ్రహం వల్ల శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం చూడబోతున్నాం. పుణ్యమూర్తి అయిన దశరథ మహారాజు కలకాలం వర్ధిల్లుగాక. శ్రీరామ పట్టాభిషేకం అని తెలిసిన వెంటనే 4 దిక్కుల నుండి జనాలు జానపద పౌరుల పరస్పర సంభాషణలు విని వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం చూడడానికి అయోధ్య నగరానికి వచ్చేశారు. అన్ని దేశాల నుండి వచ్చిన జనవాహినుల సమాచారం వల్ల ఆ నగరంలో ఏర్పడిన మహాధ్వని ఉత్తుంగ తరంగములతో సాగరఘోషను తలపిస్తోంది. ఆ అయోధ్య నగరము మహావైభవోపేతమైన ఇంద్రుని అమరావతిలాగా కనిపిస్తుంది. అది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహలంతో వచ్చిన జానపదుల కోలాహలముల సవ్వడులతో నిండిపోయింది. అప్పుడది తిమింగలాలు లాంటి సముద్ర జంతువులతో అల్లకల్లోలమైన సముద్ర జలంలాగా కనిపిస్తుంది. మిగతా భాగం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.